డాక్టర్ గారు, మీరు వెయిట్ తగ్గాలంటారు, మమ్మల్ని ఎక్సర్సైజ్ చేయమంటారు, భోజనం తగ్గించమంటారు. గత నెల రోజులుగా ట్రై చేస్తున్నానండి. రోజు 1 కిలోమీటర్ పరిగెడుతున్నాను, 1 కిలోమీటర్ నడుస్తున్నాను, ఇంకా 1 కేజీ కూడా తగ్గలేదండి అని అంటూ ఉంటారు. ఇవి చాలామంది చెప్పే కంప్లైంట్. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య వచ్చిన అద్భుతమైన పుస్తకం అటామిక్ హ్యాబిట్స్ అనే దాంట్లో ఆయన రాసుకొచ్చాడు. చాలా 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 పర్టినెంట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏదన్నా ఒక సాధన మొదలుపెట్టినప్పుడు మొట్టమొదట 1 నెల, 2 నెలలు, 3 నెలల దాకా కూడాను అసలు ఏమీ మార్పు వచ్చినట్టుగా ఉండదట. అయితే ఇక మార్పు రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కన్సిస్టెంట్గా 1 నెల తర్వాత 1 కేజీ తగ్గడం, ఆ తర్వాత ఇంకో కేజీ తగ్గడం, ఆ తర్వాత నెలలోనే 2 కేజీలు తగ్గడం, ఇలా రోజు రోజుకి, కాకపోతే అట్లీస్ట్ ప్రతి నెలకి కొద్దిగా మార్పు రావటం మొదలవుతుందట. సో మన ధ్యాస అంతా ఈ మొదటి నెలలో మనకి ఇంప్రూవ్మెంట్ రాలేదు అనేది ఇగ్నోర్ చేసి మన ప్రయత్నాన్ని కంటిన్యూ చేసేటైతే రిజల్ట్ అనేది 3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఖచ్చితంగా ఈ రిజల్ట్ కనపడుతుంది. ఈ రిజల్ట్ కనపడదాన్ని మీరు మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఉంది. చాలామంది ఏం చేస్తారంటే కొన్ని రోజులు ఎక్సర్సైజ్ చేస్తారు, ఆ తర్వాత అని మళ్ళీ పడుకోవటం మొదలుపెడతారు. దాంతో వచ్చిన రిజల్ట్ అంతా పోతుంది. సో ప్రయత్నాన్ని కొనసాగించండి మై ఫ్రెండ్స్. కంటిన్యూ యువర్ హ్యాబిట్. ఆల్ ది బెస్ట్.